స్టేజ్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? సీజన్ 3 స్టేజ్ ఎలా ఉంది? అంటే వైబ్రెంట్‌గా ఉందా? కార్తీక్, గీతా మాధురి యాహ్! ఆల్వేస్ డెఫినెట్‌లీ అండి. అంటే ఎనర్జీ బాల్ అని అనుకోవచ్చు తమన్ గారు. అబ్సల్యూట్‌లీ. తమన్ గారు ఈజ్ అ ఫుల్ అంటే హి ఈజ్ వన్ పర్సన్ హూ కేటర్స్ టు ద మాసెస్. అది మ్యూజిక్‌లో కానీ, తను మాట్లాడే మాటల్లో కానివ్వండి, కనెక్ట్ అయ్యేది కరెక్ట్ మాస్‌లో సాలిడ్‌గా కనెక్ట్ అవుతారు. అండ్ ఆయనకి బాగా పల్స్ తెలుసు, ఆడియన్స్ పల్స్ తెలుసు. అండ్ హీ ఈజ్ హిమ్సెల్ఫ్. ఏది చేసినా కూడా ఆయన టప్ మన కౌంటర్ వేస్తారు. సో అదంతా కూడా ఇట్స్ ఫన్ టు వాచ్. అండ్ ఒకవేళ ప్యానెల్లో తమన్ గారు లేకపోతే ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ. అండ్ నాకు సపోర్టింగ్ ఏంటంటే నేను తమన్ గారు మేము ఇంకా మా కెమిస్ట్రీ వేరే అనమాట. మేము ఎంజాయ్ చేస్తుంటాం, కౌంటర్లు వేసుకుంటుంటాం ఒకరికొకరు. అండ్ నన్ను ఏదో అంటారు, నేను ఏదో అంటాను. సో దట్స్ ది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ ద సీరియస్ సింగింగ్ ఏదైతే జరుగుతుందో. ఈసారి మా కంటెస్టెంట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నారు. అంటే మ్యూజిక్లో ఎంటర్టైనింగ్ నేను చెప్పొచ్చేది అది ఏంటంటే సో టాలెంటెడ్. ఈసారి సింగింగే కాకుండా సింగింగ్కి మించి మ్యూజిషియన్స్కి, కంపోజర్స్కి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో, ఏదైతే పర్స్పెక్టివ్ ఉంటుందో సింగింగ్ అండ్ మ్యూజిక్లో, ఆ పర్స్పెక్టివ్తో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే ఒక సాంగ్ డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం కానివ్వండి, ఆ సాంగ్ని ఇలా పాడితే ఎలా ఉంటుంది, ఇలా ఆ సాంగ్లో ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది స్వరకల్పన కానివ్వండి, రాగలాపన కానివ్వండి, ఆర్ యూసేజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు. మ్యాండ్లిన్ ఒకతను వాయిస్తున్నాడు, కేశవరామ్ అని. స్కంద 15-year-old కిడ్ హూజ్ వైలిన్ వాయించుకుంటూ పాడుతాడు. మా గురుగారు శిష్యుడు, హరిప్రియ మేడం శిష్యుడు అనమాట, హైదరాబాద్ సిస్టర్స్. నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్.